నిజంగా అందరూ అదే భావనతో ఉంటే మరి ఇంద్రాది మహాసభలు 4 మహాసభలు ఉంటాయి. పెద్దలు ఒకదానికి ఉపాధ్యక్షులు ఉన్నారు, నేను ఒకదానికి ఉన్నాను, ఆ లాస్ట్ ఒకదానికి ఉన్నాడు. ఇన్ని సంఘాలు అంటే మేము కూడా మొదటి ముద్రా సంఘాలు పనిచేసినాం కాబట్టి మమ్మల్ని కూడా ఆహ్వానించి కమిటీలో వేసి ఇచ్చినారు. ఆ రోజు మండల ప్రకాశం మైనార్టీ చేసినారంటే 5 మందిలో నేను అన్నప్పుడు వాళ్ళు రాష్ట్ర నాయకులు గుర్తించారు చేసేది. ఆ తర్వాత సరే ఏదో మాకు మండల ప్రకాశం పుస్తకాలు బయటకు వచ్చినాం. వేరే సంఘం కూడా గుర్తించి తీసుకోకపోతే అంటే వాళ్ళ సంవత్సరం క్రితం డిక్లేర్ చేస్తే నేను పోకుండా ఉంటే బలవంతంగా ఏదో సందర్భం అంటే సరే ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే మించిపోయింది లేదు. ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం కన్నా మహబూబ్నగర్ టౌన్ వరకన్నా ఈ అన్ని సంఘాలను రద్దు చేసి మొత్తం ముదిరాజు ఒకటే సంఘం మహబూబ్నగర్ జిల్లా వరకు అని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా అందరం కలిసి పనిచేయాలి. ఒక నాయకుని ఈరోజు భవిష్యత్తులో ఎమ్మెల్యే చేయాలనుకున్నప్పుడు మరి అందరం సంఘాలు రద్దు చేస్తున్నట్టు ఒక ప్రకటన చేసి ఒక వేదిక తయారు చేసుకొని రోజు మీటింగ్ అనౌన్స్మెంట్ చేసి అన్ని కమిటీలు రద్దు చేస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా వరకు, మహబూబ్నగర్ నియోజకవర్గం వరకు, మహబూబ్నగర్ పట్టణ కేంద్రం వరకు ఒకటే కమిటీ అని చెప్పేసి దాంట్లోనే రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళను అధ్యక్షులు కార్యదర్శులు పెట్టి మనందరం నేను రాజకీయ పార్టీలు లేదు. నేను కూడా 27 ఉద్యమ పార్టీలలో చేసిన, 17 బీసీ సంఘాల్లో చేసిన, అధికారంలోకి వచ్చినాక కూడా 15 చేసిన. అలా పక్కకు ఏర్పాటు చేయడానికి మరి పెద్దలు ఇప్పుడే పాతపాలమూరు మహబూబ్నగర్ జిల్లా పునాది పడితే బాగుంటుందని చెప్పేసి ఆ యొక్క చిన్న విన్నపం. మరి ఆ దిశగా ప్రయత్నం చేయాలి. పెద్దలు అన్నగారు వెంకటేశ్వర గారు చేస్తారా, చిన్ననారాయణ గారు చేస్తారా, పెద్దలు విజయకుమార్ గారు చేస్తారా, మరి ఏదో గోవింద సింగ్ గారు చేస్తారా. సో మనం నేను అన్ని చెప్పేది మనం కరెక్ట్ ఉండి ఎదుటి దిక్షించుకుంటే భవిష్యత్తులో పనికి వస్తారు. ఈరోజు మాట్లాడతాం, రేపు ఏదైనా ఒక నాయకుడు అందరూ పక్కన పోతే ఫస్ట్ మస్తు రెచ్చగొడతారు. మనం ముద్రాల్లో ఉండాలి, మనం బీసీలో ఉండాలి, మనమే రాజ్యం వెళ్ళాలి, మనమే తుండాలి, మనమే వెళ్ళాలి అని చెప్పి. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరి దారి వాళ్ళని చెప్పుకుంటూ పోతే నేనేమంటాను, ఇప్పుడు పాతపాలమూరు మహబూబ్నగర్ పట్టణానికి ఎట్లయితే మొదటిగా పుట్టిన ఊరు అదే విధంగా ఇక్కడనే ఆదాయం కూడా బీజం పడాలి, పునాదేయాలని చెప్పి అంటున్నాను. దానికి నేను ముద్రా సంఘం ఏ సంఘం ముద్రా సంఘం ఉన్నా కూడా అన్ని విడిచిపెట్టి ఈ సంఘానికి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అట్లే మా పండుగ సాయంత్రం సామాజిక సేవ చేస్తున్నా. ఎప్పుడు కూడా ముద్రా సంఘం ఇక్కడ ఉండి పనిచేయడానికి మా సంఘం మొత్తం కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.